నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో డీపీ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా డైరెక్టర్ దిలీప్ కుమార్, వారి తనయుడు రాహుల్ రెడ్ క్రాస్ తలసేమియా క్లినిక్ అభివృద్ధికి 25 లక్షల రూపాయల చెక్ ను చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు మేనేజింగ్ కమిటీ సభ్యులు వారిని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ అభివృద్ధికి దాతలు తరలిరావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాతల సహకారంతో రెడ్ క్రాస్ లోని అన్ని విభాగాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే క్యాన్సర్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డీపీ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తలసేమియా క్లినిక్ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తలసేమియా క్లినిక్ ను 20 పడకల క్లినిక్ గా అభివృద్ధి చేసి తలసేమియా బాధిత చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, ట్రెజరర్ సురేష్ కుమార్ జైన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, రవి ప్రకాష్, నేతాజీ సుబ్బారెడ్డి, ఎడవల్లి సురేష్, శ్రీహర్ రెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, గుణపాటి ప్రసాద్, డాక్టర్ లక్ష్మి, సీత, ప్యూర్ స్మైల్ పర్వీన్, పలువురు రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 13 ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా బ్లడ్ బ్యాంక్ కానీ, తలసేమియా డే కేర్ సెంటర్ కానీ, అలానే క్యాన్సర్ హాస్పిటల్, స్పాస్టిక్ సెంటర్, HIV క్లినిక్, ఇలాంటి మొత్తం 13 క్లినిక్లు ఒక్క నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ ఉన్నాయి. గడిచిన 4 సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ మోటార్తో రన్ చేయించడానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా దానికోసం వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తలసేమియా సెంటర్కి వచ్చేటప్పటికి సంవత్సరానికి సుమారుగా 1500 యూనిట్స్ వరకు కూడా మనం బ్లడ్ యూనిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేయించి వాళ్ళందరికీ మరో జీవితాన్ని కల్పించడం కూడా రెడ్ క్రాస్ అదృష్టంగానే భావిస్తారు. అలానే స్పాస్టిక్ సెంటర్ లో మానసిక దివ్యాంగ పిల్లలకి సంబంధించి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. ఫ్రీ ఫుడ్ కానీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలానే బ్లడ్ సెంటర్ కూడా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ కూడా అన్ని రకాలుగా కూడా గడిచిన 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చాము. లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రోజు మన క్యాన్సర్ హాస్పిటల్ భారతదేశంలో ఉండే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్ లో మనది కూడా ఒకటి అనుకునేలాగా ఈ రోజు మనం పూర్తి స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ ని మనం ముందుకు తీసుకురాగలిగాము. ఈ క్రమంలో ఈ తలసేమియా డే కేర్ సెంటర్ లో మనకు సుమారుగా 100 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము రెగ్యులర్ గా, అంటే కొంతమందికి 20 రోజులకి, కొంతమందికి నెలకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూ ఉంటేనే వారికి జీవితం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తో పాటు వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ అన్నింటినీ కూడా మనం ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అయితే ఇంతమంది పిల్లలు ఒకసారి వస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి క్లినిక్ మనకి ఏర్పాటు కాలేదు. పైన ఉన్నటువంటి 2nd ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక రూమ్ ని దానికి వాడుకుంటా ఉన్నాము. దానికోసం పూర్తి స్థాయిలో ఒక తలసేమియా డే కేర్ యూనిట్ ని ఒక 20 బెడెడ్ క్లినిక్ లాగా మనం చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొంత ఆ కన్స్ట్రక్షన్స్ కానీ వాటన్నిటికీ కూడా మనకి కన్వీనర్ డాక్టర్ సీతా మేడం వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 10 lakhs ని ఒక 5 years బ్యాక్ ఆమె డొనేషన్ గా ఇచ్చున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డీపీ గోల్డ్ వారు దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ జైన్ గారు, వాళ్ళ అబ్బాయి రాహుల్ జైన్ గారు, వీళ్ళు 25 lakhs ని తలసేమియా పిల్లలకు సంబంధించినటువంటి క్లినిక్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి వారు ముందుకు రావడం కూడా జరిగింది. ఆ క్లినిక్ ఏర్పాటుకు సంబంధించి వారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం కూడా తెలిపారు. ఇంకేదన్నా మంచి పని ఉంటే కూడా చేయగలమని చెప్పడం కూడా జరిగింది. వారి మంచి హృదయానికి అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఇప్పటికీ ఈ అన్ని ప్రాజెక్ట్స్ కూడా రెనోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ తలసేమియా డే కేర్ యూనిట్ ని కూడా సుమారుగా ఒక 3 నెలల నుంచి 4 నెలల లోపల ఆ 20 బెడెడ్ క్లినిక్ ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత
తలసేమియా పిల్లలకు సంబంధించి ట్రాన్స్మిషన్స్ కానీ మిగతా అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నిటినీ కూడా ఆ క్లినిక్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది అని నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక 1 year లోపల ఈ రెడ్ క్రాస్ బిల్డింగ్స్ యొక్క మొత్తం రెనోవేషన్స్ అన్ని కూడా పూర్తి అవుతాయి. పేదలకు కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెడ్ క్రాస్ లో అన్ని సౌకర్యాలు ఉండేలాగా దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రోజు ఒక మంచి మనసుతో 25 లక్షల రూపాయలని తలసేమియా డయాగ్నోసిస్ సెంటర్ కి ఇచ్చినటువంటి దిలీప్ కుమార్ జైని వాళ్ళ అబ్బాయి రాహుల్ జైని కమిటీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. దానికి ఆ బిల్డింగ్ పేరు కూడా వాళ్ళు సూచించినట్టుగా వాళ్ళ మదర్ పేరుని దానికి పెట్టడం కూడా జరుగుతుందని కమిటీ కూడా గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ అందరినీ దిలీప్ కుమార్ జైన్, రాహుల్ జైన్ అని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. Community all these years and the nice and the noble-hearted people from various society, various set of the society who have been supporting Red Cross over these years. I humbly request you all to lend your support to this project again, so that this could serve the 150 children who are there in the waiting list, so that this project becomes a much more special project, just like our cancer hospital serving the needy, and our blood bank is almost ranked at the top blood bank in our state. Thank you, Red Cross, for all the services and looking forward to work towards the Andhra Pradesh. Thank you, Mr. Chandrasekhar Reddy sir and the office bearers for having the belief and on me and giving me this opportunity to take this project forward. I personally thank JP Jain sir and Lakshmi madam for the selfless services over the years towards Red Cross. Thank you for an all. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.